ఇగోండి ఇన్ని రోజులు కనిపియనోళ్ళు మళ్ళీ కడప ముందుకు వస్తుండ్రు. ఓటర్ అన్నా వీళ్ళ కథేంది? సమస్యలంటే పరారైనోళ్ళు మళ్ళీ వస్తుండ్రు. జర భద్రం. ప్రజలంటే నిర్లక్ష్యం. కానీ ఓటు మాత్రం గావాలి. ప్రజల పనులు జెయ్యరు. కానీ ఓటు మాత్రం గావాలి. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇండ్ల ముందుకొస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇండ్ల ముంగలకొస్తారు. ఇంకేవైనా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇండ్ల ముంగలకొస్తారు. అంతేగాని మిగతా టైంలో మాత్రం రారు. అందుకే ఓటర్లు ఏం చేయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? ఇప్పుడు మన ఇంటి ముందుకు ఒక ఎమ్మెల్యే వస్తుండు, లేకపోతే ఒక కార్పొరేటర్ వస్తుండు, ఒక సర్పంచ్ వస్తుండు. మనం ఏం చేయాలంటే ముందు ఉన్న లోటులన్నీ రాసుకోవాలి. మాకు నల్ల లేదు, మాకు రోడ్ లేదు, మాకు గవర్నమెంట్ లో స్కూల్స్ లో వసతులు కరెక్ట్ గా లేవు, మా గ్రామంలో మా గ్రామ హాస్పిటల్ కరెక్ట్ గా లేదు. ఇవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి మంచిగా ఒక పేపర్ తీసుకొని. ఎవరైతే మన దగ్గరకు ఓటు అడగడానికి వస్తుర్రో ఆ ఓటు అడిగేటప్పుడు అయ్యా కొంచెం మా విన్నపాలు వినండి అని చెప్పుర్రు. మంచిగా రిక్వెస్టింగ్ గా ఆ విన్నపాలన్నీ ముంగల పెట్టుర్రి. మా మండలంలో ఇది లేదు, ఏ ఒక్క రోజైనా వచ్చి చూసిండ్రా? మా స్కూల్ చూసిర్రా? లేకపోతే మా హాస్పిటల్ చూసిర్రా? మా రోడ్లు ఎన్ని గుంతలు ఉన్నాయో చూడుర్రి, ఒక్కసారైనా దాన్ని పట్టించుకున్నారా అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో, మా నియోజకవర్గంలోనే మా మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఇన్ని లోట్లు ఉన్నాయా? అంటే నేను రోజు మంచిగా ఏసీ వేసుకొని కార్లో పోతుంటా, నాకేం తెలుసు ఇన్ని లోట్లు ఉన్నాయని ఓటర్లు చెప్పే వరకు తెలియదు. కాబట్టి ఓటర్లు మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మంచిగా గల్ల పట్టి అడుగుర్రి. వచ్చిన తర్వాత ఓటు కావాలని వచ్చిన వాళ్ళందరికీ ఇదే బుద్ధి చెప్పి పంపియండి. ఎవరైతే ఇవి మేము చేస్తామంటామో ఫస్ట్ మీరు చేసి చూపియండి, దాని తర్వాత మేము ఓటు వేస్తామంటే ఎప్పుడైనా నెక్స్ట్ ఎలక్షన్స్ కి మన దగ్గరికి రావాలంటే భయపడతారు. ఈ ఏరియాకు మేము వెళ్ళాలంటే అరే అక్కడ రైట్ పర్సన్స్ ఉన్నారు, క్వశ్చన్ చేసేటోళ్ళు ఉన్నారు, అక్కడ ఫస్ట్ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి అని కార్యకర్తలను పంపించి అక్కడ ఉన్న సమస్యలు అన్ని క్లియర్ చేసినాక అప్పుడు మంచిగా వస్తారు ఎమ్మెల్యే. అందుకే ఓటర్ జాగ్రత్తగా ఉండి ప్రశ్నించడం మనం నేర్చుకున్నప్పుడే మన ఆయుధాన్ని మనం కరెక్ట్ గా వినియోగించుకోగలుగుతాం.